చందు, పొరపాటున పడితే చేసుకుంటావేంటి? పొరపాట పాడా? ఇది కావాలని పాడు చేసింది. దీప్తి అలా ఎందుకు చేస్తుంది చందు? చేస్తుందమ్మా. నేను దేవాన్ని పెళ్లి చేసుకోబోతున్నానని ఓర్వలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. రేపు పెళ్లి ఎలా జరుగుతుందనని నేను టెన్షన్ పడుతుంటే కావాలని కవ్విస్తుంది. ఇది పెద్దబావ మీద నీకున్న ప్రేమ నిజమైతే పెళ్లి జరుగుద్దుగా. నోర్మోయ్. పిచ్చ మాటలు మాట్లాడుకో. నా ప్రేమ గురించి మాట్లాడడానికి నీకేం అర్హత ఉందే? అమ్మా చంద్రముఖి, అలా మాట్లాడుకో. దీప్తి, నువ్వు, ఐశ్వర్య అందరూ నాకొకటే. చిచి, దీన్ని మాత ముడి పెడతారేంటి నాన్న? భవానీ ఆంటీకి మేనకోడలు అంతే. నేను అఖిలాండేశ్వరి కోడల్ని, దేవాకి కాబోయే భార్య అని. చందు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ప్రశాంతంగా పూజ జరుపుకోవాల్సింది పోయి గొడవ పడితే ఏం బాగుంటుంది? దీప్తి, కాసేపు నువ్వు పక్కనుండమ్మా. అట్టాగే ఆంటీ. మీరు మళ్ళీ దీపాలు వెలిగించండి. తప్పైపోయిందని లెంపలు వేసుకుని అమ్మవారికి దండం పెట్టుకోండి. లెంపలేసుకోవడం కాదే, పొర్లు దండాలు పెట్టినా కింద పడి దొర్లినా దేవాబావతో నీ పెళ్లి కారాదు. అఖిలాండేశ్వరి అత్తింట్లో కోడలిగా అడుగు పెట్టాల్సిన నన్ను ఆ ఇంట్లో కూడా ఒకచోట అడుగు పెట్టనీయకుండా చేస్తున్నావా? ఏం చెయ్యాలో నాను చేత్తా. హలో అఖిల. హాయ్ సునంద. ఏమమ్మా అఖిలాండేశ్వరి, ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు తప్ప ఇంటికి రావా? బావగారు, మీరేమైనా బ్రేక్ వేశారా? అదే లేదమ్మా. కూర్చోండి. హలో సునంద మేడం, నువ్వు ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అయితే అఖిల మా ఘట్టమనేని సామ్రాజ్యానికి హోమ్ మినిస్టర్. నేను బ్రేకులు వేయడం ఉండదు, ఆవిడే అప్పుడప్పుడు మాకు కళ్ళం వేస్తూ ఉంటుంది. ఊరుకోండి మీరు మరీను. సునంద, పెళ్లి పత్రిక. కూర్చోండి. కార్డు తీసుకుంటే ఇది ఫ్రీ గిఫ్ట్ అన్నట్టుంది. నా దగ్గర కూడా ఫార్మాలిటీస్ ఏంటి అఖిల? నువ్వు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్పుకోవడం మానేశాను. నేనేం పాపం చేశాను బావగారు? నన్ను ఇన్వాల్వ్ చేయకమ్మా, ఇది మీ పర్సనల్ ఇష్యూ. మా అబ్బాయిల నిశ్చితార్థానికి వస్తానని చెప్పి రాకుండా ఆ తర్వాత సారీ చెప్తావా? ఇప్పుడు మన మధ్య ఫ్రెండ్షిప్ లేదు అనుకుంటాను. హోమ్ మినిస్టర్ గారు. అమ్మా అఖిలాండేశ్వరి, పోలీసులందరూ నాకు సెల్యూట్ కొడితే నేను నీకు సెల్యూట్ కొడతాను. మనసులో ఏమీ పెట్టుకోకుండా నన్ను మన్నించేసేయ్. ప్రోటోకాల్ వల్ల అప్పుడు ఎంగేజ్మెంట్కి అటెండ్ కాలేకపోయాను. ఇప్పుడు అవసరమైతే పదవికి రాజీనామా చేసేనే సరే పెళ్లికి వస్తాను. ప్రామిస్. మిస్ అయితే ఏంటి బావగారు ఇంత మొండిగా తయారైంది? నేను చెప్పానా నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని? మానవ హక్కుల కోసం పోరాడొచ్చు గాని మీ గొడవలో తలదూర్చి పోరాడలేను. ఇట్స్ ఆల్ రైట్. అయినా ఎలక్షన్స్ అప్పుడు అఖిల ఇచ్చిన మద్దతు వల్లే కదా నేను గెలిచి హోమ్ మినిస్టర్ అయింది. ముచ్చట్లు చాలు గాని ముందు పెళ్లి కార్డు చూడు.
వావ్, నీ మనసులాగే కార్డు కూడా చాలా అందంగా ఉంది అఖిల. గట్టమనేని దేవేంద్ర, రుద్రపాటి చంద్రముఖి, గట్టమనేని మహేంద్ర, మాచినేని ఐశ్వర్య. చాలా బాగుంది. పేర్లు చదువుతుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. తప్పకుండా పెళ్లికి హాజరవుతాను. షూర్. ఈసారి మాత్రం మాట తప్పను. సరేనా? ఉదయం 10 గంటలకల్లా వచ్చేయాలి. రాను. మళ్ళీ ఏమైంది? ముందు రోజు రాత్రే 10 వచ్చేస్తాను. అప్పట్నుంచి పెళ్ళయ్యేదాకా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూస్తాను. సరే సరే. సో స్వీట్ ఆఫ్ యూ సునందా. ఇక మేము బయలుదేరతాం. వెళ్ళిరండి. బాయ్. అరే, ఒంట్లో ఏమైనా నలతగా ఉందా? ఏంటకిలా అలా ఉన్నావు? అలా ఏమీ లేదు. ఐఎమ్ ఫైన్. అలానే అంటోందా? తనే ఇంటింటికి వెళ్ళి పత్రికలు పంచుతుంది. ఎందుకంటే మర్యాద సాంప్రదాయం అంటే నాకిష్టం అంటోంది. ఆరోగ్యం జాగ్రత్త అఖిల. టేక్ కేర్. ఓకే బాయ్. బాయ్. వస్తాం, పద. చూసినారా సన్నమ్మాయి గారు, పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ముడుపులు కడుతున్నారు, పెళ్ళైనోళ్ళు మొక్కు తీర్చుకుంటున్నారు. మా ఊళ్ళమ్మ తల్లి అనుగ్రహం ఉండాలే కాని ఆడబిడ్డలందరి జీవితాలు చల్లగా ఉంటాయి. అందుకే కదా పార్వతి అమ్మవారికి చీర పెట్టాలని ఇక్కడికొచ్చింది. అది చెప్పింది వింటూ ఉంటే ఇక్కడే సాయంత్రం అవుతుంది. త్వరగా పూజ చేసుకుని బయలుదేరదాం పద ఐష్. ఇన్నావు కదే, సెమిడిదల్లా సూత్తావేటి? పదా. ఎట్టాగే నీ పెళ్ళాగిపోవడం దండం పెట్టుకోవి. నోరు మూసుకోరా కనుక, నేను ఎంట తీసుకురావడమే తప్పైనది. ఎటువంటి విఘ్నాలు కలగకుండా, ఎవరి దిష్టి పడకుండా దేవాతో నా పెళ్లి జరగాలమ్మా. అమ్మ వాళ్ళను, అఖిల ఆంటీ వాళ్ళను అందరినీ సంతోషంగా ఆరోగ్యంగా ఉండేలా దీవించు తల్లి.
గారు చందు రేయ్ మా అమ్మాయి గారిని వదిలిపెట్టండి రా. అమ్మాయి గారు చందు అమ్మాయి గారు రేయ్ చందు. ఆగండ్రా. అమ్మాయి గారు ఎవరు మీరు? అమ్మాయి గారు చందు అమ్మాయి గారు. ఎవరు మీరు? వదలండి. అమ్మాయి గారు ఆగండి. చందు ఆపండి. చందు ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? చెప్పరా. అక్క పార్వతి రే ఆగు. రే ఆగండి. ఆగు ఆపండి. అమ్మాయి గారు అయ్యో. పీడ పోయింది పో. నన్ను సంప మీద కొడతావా చంద్రముఖి? ఇప్పుడు నీ బతుకు మీద కొడతా చూడు. అమ్మా అలా జరగటానికి వీల్లేదు. మీరే ఓన్ డెసిషన్ తీసుకుంటారా? స్టేజ్ మీద కాశ్మీర్ పూలే డెకరేట్ చేయాలని మా వదిన చెప్పింది కదా. అవన్నీ నాకు తెలీదు. అడ్వాన్స్ తీసుకునే ముందు గొప్పలు చెప్తారు, ఇప్పుడేమో తప్పులు చెప్తారా? వదిన ఏ విధంగా డైరెక్షన్ ఇచ్చిందో అలాగే జరగాలి. వీలు పడలేదని ఎంట్రన్స్ మార్చినా ఒప్పుకోను. అర్థమైందా? గుడ్. చలి పెడితే దుప్పటి కప్పుకోవాలి కానీ చీరలు కప్పుకున్నావేంటే? చిచి, మీకు బొత్తిగా రొమాంటిక్ సెన్సే లేదు. నీకైతే న్యూ సెన్స్ నాన్ సెన్స్ తప్ప ఏం తెలియదుగా. సెటర్ లేకుండా సెలక్షన్ చేయండి. ఈ చీరేమో ఫంక్షన్ హాల్కి వెళ్లే ముందు కట్టుకుంటాను, ఇదేమో గెస్ట్లని రిసీవ్ చేసుకునేటప్పుడు, ఇది అక్షింతలు పంచేటప్పుడు, ఈ చేతిలో ఉన్నది తాళి కట్టేటప్పుడు. ఎలా ఉన్నాయి? తలంబ్రాలు పోసేటప్పుడు ఏది కట్టుకుంటావు? అది బీరువాలో ఉంది. బ్యాగ్లో పెట్టుకోకపోయావా? బుద్ధితే అడుగు తొక్కుతావు. ఏమనుకున్నావు? ఏ నచ్చలేదా? పెళ్లికి వెళ్తున్నావా, ఫ్యాషన్ షోకి వెళ్తున్నావా?
రామలక్ష్మణ్ లాంటి పెద్దబాబు చిన్నబాబుల పెళ్లి కళ్ళారా చూడకుండా చీరలు మార్చుకుంటూ తిరుగుతుంటావా? ఇవన్నీ కడుతూ ఉంటే తాళి కట్టే తంతు ఎప్పుడు చూస్తావే పిచ్చిదానా? పెళ్లిలో మా వదిన ఏ చీర కడుతుందో అని 2 రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తుంటారే, నిన్ను పట్టించుకుంటారా? మీరు అస్సలు ఎంకరేజ్ చేయరు. అందుకే మన మధ్య సాన్నిహిత్యం అంతంత మాత్రమే ఉంది. సాన్నిహిత్యం అంటే ఏంటే? ఏమో నాకు తెలీదు. పదం బావుందని పలికా. నా కర్మ కర్మ. హలో, భవానీ స్పీకింగ్. ఓలత్తో కొంపలు అంటుకున్నాయే. నువ్వక్కడికెందుకెళ్ళావే? అబ్బా అది కాదత్తా, చంద్రముఖక్కని ఎవరో ముసుగేసుకొచ్చి కిడ్నాప్ చేసినారు. చంద్రముఖిని కిడ్నాప్ చేశారా? అవునండి, ఎవరో ఏంటో తెలియట్లేదు. పూజ అయిపోయి దండం పెట్టుకుంటూ ఉండగా 5 మంది ఒకేసారి అటాక్ చేసి చందుని తీసుకెళ్లిపోయారు.